ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఉదయకాల సమయము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి గడిచిన కాలంలో మాసంలో మనలను, మన కుటుంబాలను, సంఘాలను అందరినీ కాపాడి భద్రపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు మిమ్మల్ని బలపరచుటకు చక్కటి వాగ్దానము చేత మరి మాట్లాడబోచున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా ఆయన వాగ్దానం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానిరదు. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నిజమే, మీరు ఇంతవరకు చేసిన ప్రార్థనలకు, ఇంతవరకు దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు ఏ ఆశతో ఉన్నారో దేవుని వాక్యం అంటుంది, నిశ్చయముగా నీ ఆశ నెరవేరబోతా ఉంది. మీ జీవితాల్లో ఏ ఆశతో ఉన్నావో, వివాహ విషయమై, స్వస్థత విషయమై, రక్షణ విషయమై, నీ కుటుంబము చక్కటి ఇల్లు కట్టుకోవాలని, అంతేకాదండి ఇంకా నువ్వు దైవికంగా ఎదగాలని, మరి వర్ధిల్లాలని, ఆత్మ సంబంధంగా జీవింపబడాలని ఆశ మీ జీవితాల్లో ఉంది. మరి అందుకోసం అంటున్నాను, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఎస్, మీ జీవితంలో ముందు స్థితి రాబోతా ఉంది. ఆ స్థితి ఎలా ఉండబోతుంది అంటే, నీ ఆశ నెరవేర్పు జరిగే స్థితి రాబోతా ఉంది. ఉదయకాల సమయం ధైర్యముగా ఉండండి. ఉదయకాల సమయమున ఇంకా విశ్వాసం ఉంచండి యేసుక్రీస్తునందు. ఆయన మీ ఆశను చూచుచున్న దేవుడు కాబట్టి మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పొందుకొనండి. ఈ వాగ్దానం ప్రకారంగా ఇంకా ఆశతో దేవుని వెతకండి, సేవించండి. ఉదయం నుండి రాత్రి వరకు ఈ వాగ్దానం మీ జీవితంలో తప్పకుండా దేవాతి దేవుడు నెరవేర్చి మరి మీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చినట్లుగా ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంన మరి దేవుడు మన జీవితాల అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున వీడియోలో ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ ఉదయకాల సమయం వీరందరూ తాకమని ప్రార్థిస్తున్నాను. వీరి జీవితాల్లో తండ్రి నీ అందు ప్రార్థన చేసి నీకు మొరపెట్టి నీ అందు ఆశపడిన ప్రతి ఆశను నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని సమయంలో దర్శించుమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరి జీవితాల్లో ఏదేది పొందుకోవాలని ఆశతో ఉన్నారో ప్రభువా, తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చండి. వారి వివాహ విషయమే కావచ్చు, వారి కుటుంబ విషయమే కావచ్చు, ఆరోగ్య విషయమే కావచ్చు, ఇంకా తన కుటుంబాల్లో రక్షణ విషయమే కావచ్చు, ఎవరెవరి జీవితాల్లో ఏ ఆశతో ఉన్నారో యేసు నామమున ఆ ఆశలు నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని ప్రార్థన చేయించున్నాం నాయన. ఉదయకాల సమయంలో బర్త్డేస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, ఇంకా ఏ అకేషన్స్, స్పెషల్ అకేషన్స్ ఉన్నాయో వాటిని బట్టి ప్రభువా వీరిని దీవించి నీ పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించుమని, ఎవరికైతే అనారోగ్యముగా ఉన్నదో ఇప్పుడే యేసు నామమున స్వస్థపరిచి ఆరోగ్యముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యముతో నింపండి, విశ్వాసముతో నింపండి. ఈరోజు మొదలు అంచెలంచెలుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాల సమయం నుండి మరి సంతోషంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించండి. తప్పకుండా ఈ వాగ్దానం ప్రకారముగా మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చి మీకు సంతోషమైన కాలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.